ఢిల్లీ విమానాశ్రయంలో ఒక్కసారిగా స్తంభించిపోయినటువంటి టెక్నికల్ వ్యవస్థతో ప్రయాణికులు నానా తిప్పలు పడ్డారు. లెగవాల్సిన విమానాలు ఎప్పుడు లెగుస్తాయో తెలీదు, రావాల్సిన విమానాలు ఎప్పుడొస్తాయో తెలీదు. ప్రయాణికులకు వచ్చే మెసేజుల్లో గందరగోళం. ఏంటయ్యా ఇదంతా అంటే ఏటీసీలో వచ్చిన ప్రాబ్లం అన్నటువంటిది ప్రభుత్వం ఆ తర్వాత చెప్పుకొస్తుంది. దాదాపుగా 1000 విమానాలకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఎదురయ్యింది అన్నటువంటిది ఒకటి, లేదు 300 విమానాలని మరొకటి. ఎన్ని విమానాలైనా సరే ఒక విమానం లేటు లేకపోతే ఒక విమానానికి సంబంధించినటువంటి తెలియని సంక్షోభానికి పబ్లిక్లో బాగా ప్యానిక్ అయింది ఏంటంటే, పాకిస్తాన్ సైబర్ స్ట్రైక్ చేసింది, చైనా సైబర్ స్ట్రైక్ చేసింది, ఎవరో ముఠాలు సైబర్ స్ట్రైక్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అన్నటువంటి ప్రచారం జరిగింది. అయితే దాన్ని తోసిపుచ్చినటువంటి రామ ఏదైతే మన శ్రీకాకుళానికి సంబంధించినటువంటి రామ్మోహన్ నాయుడు అట్లాంటిది ఏమి లేదని చెప్పుకొచ్చారు. అట్ ద సేమ్ టైం దర్యాప్తు అన్ని కోణాల్లో చేస్తా ఉన్నారు. ఏటీసీ సాంకేతిక లోపాలే కారణం అని చెప్పుకొచ్చారు.